Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నమస్తే విజయపద్మ గారు. నమస్తే ఉషా. పెళ్ళి అయిపోయిన తర్వాత సడన్గా మా హస్బెండ్లో కొత్త బిహేవియర్ చూశాను అని ఒక ఆవిడ మనకి మెసేజ్ రూపంలోనే పంపించారు. నీకు ఇంతకుముందు ఎవరైనా అఫైర్స్ ఉన్నాయా, లేదంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, పర్వాలేదు ఓపెన్ అవ్వు, చెప్పు, నేనేమనుకోను, జస్ట్ నేను వింటానంతే. అంటే కొన్నిసార్లు ఇది శాడిజమా అని అనిపిస్తుంది. నేను చాలాసార్లు ప్రయత్నించానండి. ఏదో కామన్గా అడుగుతున్నాడు కదా అందరిలాగానే, ఎవరు లేరు అని చెప్పాను. మళ్ళీ ఇంకోసారి అడిగినా ఎవరు లేరు అని చెప్పాను. ఇలా రోజులో 2-3 సార్లు అడగడం నాకు ఇది ఒక టార్చర్లా అనిపిస్తోంది. ఈ బిహేవియర్ని ఎలా చూడాలి, చెప్పాలంటే మెంటల్గా చాలా సఫర్ అవుతున్నాను నేను దీనివల్ల అని అంటుంది. సడన్గా వాళ్ళలో ఇటువంటి ఆలోచనలు పుట్టడానికి రీజన్ ఏంటి అంటారు? ఆ బిహేవియర్కి కారణాలు ఏంటండి? ప్రస్తుతానికి ఎవరైతే మెసేజ్ చేశారో ఆవిడకి ఏం చెప్తున్నా అంటే, అసలు ఎందుకు ఇలా డౌట్ వచ్చి పదే పదే ఈ క్వశ్చన్ వేస్తున్నారు, అసలు మీకు ఏమన్నా అనుమానం వచ్చిందా, ఈ ప్రశ్న మీకు అంటే మైండ్లో రావటానికి నా వైపు నుంచి ఏమన్నా రీజన్స్ కనిపించినాయా అనేది క్లియర్గా అడిగి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సడన్గా ఇలాంటి రావటానికి ఏం జరిగింది అన్నది అతనికి తెలుస్తుంది చెప్పాలంటే. మనం ఇప్పుడు అంటే విశ్లేషించడానికి బహుశా ఏమన్నా సోషల్ మీడియాలో ఏమన్నా ఫొటోస్ కానీ, పెళ్ళవక ముందు అంటే కాలేజ్ ఫ్రెండ్స్తో కానీ ఇట్లా దిగిన పిక్చర్స్ కానీ, అబ్బాయిలతో ఎక్కువ దిగిన ఫోటోలు కానీ, ఇప్పుడు అందరు ఫ్రెండ్లీగా ఉంటున్నారు కదా, క్లోజ్గా అబ్బాయిలతో ఉన్న పిక్చర్స్ కానీ అట్లా అంటే ఫ్రెండ్లీగా ఉన్న పిక్చర్స్ ఉంటే ఏమన్నా ఇంతమందితో ఇట్లా కనిపిస్తుంది పిక్చర్స్లో, ఏమన్నా బాయ్ ఫ్రెండ్ ఉండే అవకాశం ఉందా అని అతనికి డౌట్ వచ్చిందా అనేది మన ఊహ చెప్తున్నాను నేను. కొన్ని ప్రాబబిలిటీస్ చెప్తున్నాను నేను. అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. లేదంటే ఎవరన్నా ఈ అమ్మాయి అంతకుముందు వేరే రిలేషన్షిప్లో ఉంది అని ఎవరి ద్వారా అయినా ఏమన్నా పొరపాటున విన్నారా, అది మీ నోటి నుంచే మీ చేత నిజం చెప్పించాలి అని ప్రయత్నం చేస్తున్నాడా, అసలు చెప్తుందా లేదా అని ఏమన్నా టెస్టింగో లేకపోతే ప్రయత్నమో నువ్వు అన్నట్టు చేస్తున్నారా, ఇదొకటి. ఇంకొకటి, ఇతనికే ఏదన్నా బ్యాక్గ్రౌండ్లో బ్యాక్డ్రాప్లో లవ్ అఫైర్ ఉండి ఎగ్జాక్ట్లీ ఈ కూడా ఉంటాయి, ఈ లక్షణాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే అమ్మాయి చాలా క్లియర్ గా చెప్పింది విషయం, నాకు నిజంగానే ఏ అఫైర్ లేదండి, నేను తన దగ్గర కూడా ఇంతే జెన్యూన్ గా చెప్పాను. సో అలాంటప్పుడు ఏంటంటే అడిగి తెలుసుకోవాలి కదా. ఆ తర్వాత అనుమానం జబ్బులు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి. ఇంకా మరి అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇవి అతనికి ఎందుకు అనుమానాలు వచ్చి ఉండొచ్చు అనేది నేను ఒక 3 కారణాలు చెప్పాను. అయితే త్రూ ఫొటోస్ కానీ, త్రూ ఎవరి పాస్ట్ అన్న వింటం కానీ, లేదంటే ఇతనికి ఉండి అదే డౌట్ ఇప్పుడు మనకు ఉండే అలవాటు అవతల వ్యక్తికి కూడా ఉంటుంది అనుకుంటాం మనం, అది అయి ఉండొచ్చు. అలా కాకుండా మీకు జెన్యూన్గా ఏ రిలేషన్షిప్ పాస్ట్లో లేకుండా అతను పదే పదే వేధిస్తుంటే కనుక అది మరీ ఇబ్బందికరంగా మారి ఇది ఒక టార్చర్ కింద అనిపిస్తుంది అన్నారు. అయితే కనుక ఖచ్చితంగా పెద్దవాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది, కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. కొంతమందికి ఏంటంటే ఆ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. బహుశా ఈవిడ కొంచెం బాగున్నా అంటే, ఇంత బాగున్నా అంటే బాగుంటుంది కదా, అసలు ఎవరో బాయ్ ఫ్రెండ్ లేకుండా ఉంటారా ఈ రోజుల్లో, ఇలాంటి అనుమానాలు కూడా ఉంటాయి కొంతమందికి, అవునా? సో ఇవన్నీ ఊహించుకునే బదులు ఏంటంటే క్లియర్ కట్గా బౌండరీస్ సెట్ చేయగలగాలి ఈ అమ్మాయి కూడా. అడగమన్నాం, అడుగుతారు, అదేం లేదు ఎందుకు అనేది అతనేం చెప్పినా చెప్పకపోయినా తర్వాత క్లియర్గా ఈ అమ్మాయి బౌండరీస్ సెట్ చేసుకోవాలి. ఇది ఆఖరిసారి చెప్తున్నాను నేను మీకు, నాకేమీ లేవు పాస్ట్లో లవ్ అఫైర్స్, క్లియర్గా చెప్తున్నాను. ఇంకొకసారి అడిగితే గనక ఆల్రెడీ ఇప్పటికి నేను చాలా బాధపడుతున్నాను, ఇన్నిసార్లు మీరు అడగటం వల్ల మీకేమన్నా అనుమానం ఉందా నా మీద అనే డౌట్లు నాకు వస్తున్నాయి. ఇంకా మీరు ఇలాగే అడుగుతూ ఉంటే కనుక ఈ విషయాన్ని పెద్దవాళ్ళ దాకా నేను తీసుకెళ్ళి మాట్లాడతాను, మీ పేరెంట్స్తో మా పేరెంట్స్తో. ఈ టాపిక్ వన్స్ ఫర్ ఆల్ ఒకటేసారి నేను ఆన్సర్ ఇస్తున్నాను, నాకేమీ లేవు, ఉంటే మీకు చెప్పేదాన్ని, నాకు అంత భయం ఏం లేదు. ఏ కారణం వల్లన్నా సెట్ అవ్వక విడిపోతే ఇవాళ రేపు చెప్పటానికి అంత భయపడాల్సిన పని ఏం లేదు, కాబట్టి నాకేం లేదు. మీకు అనుమానాలు ఉంటే కనుక క్లియర్ చేసుకోండి, నేను ఆన్సర్ చేస్తాను. అది కాకుండా
ఇదే మితిమీరి ఇదే ప్రశ్నతో నన్ను టార్చర్ చేస్తే నేను పెద్దవాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. ఒక్కసారికి దీన్ని ఎండ్ చేసేసి మీరు ట్రస్ట్ లేదు మీకు నా మీద అని తెలిస్తే నాకు నచ్చట్లేదు. సో ఏం చేద్దాం చెప్పండి క్లియర్గా. ఎందుకంటే ఇలాంటి అనుమానం అవతల వ్యక్తికి కూడా క్లియర్ చేయకపోతే ఏంటంటే అతనికి కూడా టార్చర్గానే ఉండుంటుంది ఈ అనుమానంతో. ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఈ అమ్మాయి ముభావంగా ఏమన్నా ఉంటుందా అతనితో అంటే ఇప్పుడు ఫ్రెండ్లీగా లేకుండా ముభావంగా అంటి ముట్టనట్టుగా దూరం పెడితే కూడా వాళ్ళకి ఒకసారి డౌట్లు వస్తాయి. అందుకని మన వైపు నుంచి అంటే ఈ అమ్మాయి వైపు నుంచి ఏమన్నా బిహేవియర్స్ నా వైపు నుంచి ఇతనికి ఇట్లాంటి అనుమానం వచ్చేలాగా నేనేమన్నా తెలియకుండా చేస్తున్నానా అది కూడా ఈ అమ్మాయి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రేమగా లేకపోవటం, ఆప్యాయంగా లేకపోవటం, ముభావంగా ఉండటం, అంటి ముట్టనట్టు ఉండటం, లేదంటే ఫిజికల్ ఇంటిమసీలో ఏదన్నా తేడా చేయటం, ఇట్లాంటివి వీళ్ళ రీజన్స్ వీళ్ళకున్నా వాళ్ళకి ఆల్రెడీ ఆ డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఏ తేడా కనపడినా దానికే అటాచ్ చేసుకుంటారు వాళ్ళు. అందుకని ఈ అమ్మాయి కూడా ఏంటంటే ఒకసారి నా వైపు నుంచి ఏమన్నా ప్రవర్తనలో అతనికి ఇలాంటి అనుమానం కలిగించే విధంగా ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటాం బెటరు. చెక్ చేసుకుని అది కూడా అడగొచ్చు. మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే నాలో ఏమన్నా తేడాగా అనిపిస్తుందా మీకు నా బిహేవియర్లో అంటే అప్పుడు అతను మరి నువ్వు నాతో ఎక్కువ మాట్లాడట్లేదు, నాతో సరదాగా ఉండవు, నాతో అందరితో బాగుంటావు, మీ ఫ్రెండ్స్తో, నా దగ్గరికి వచ్చేసరికి ముభావంగా ఉంటావు, ఇలాంటి ఏయో ఇన్సెక్యూరిటీసో అతనికి ఏదన్నా ల్యాకింగ్ కనిపిస్తుంది అనుకోండి, ఓపెన్ అప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇదేంటంటే కూర్చుని ఫస్ట్ మీ ఇద్దరు మాట్లాడుకోండి. తర్వాత అది ఒక మామూలు డౌట్ నుంచి ఒక అనుమానం జబ్బు లాంటిదిగా ఉంది అని మీకు అనిపిస్తే పేరెంట్స్తో మాట్లాడండి, కౌన్సిలింగ్కి రండి. ఓకే. సో మీరు చెప్పినట్టుగానే కమ్యూనికేషన్ అనేది చాలా కీ అండి. ఎప్పుడు కూడా మీరు చెప్తుంటుంటారు. అవును. అవతల వాళ్ళు అడుగుతుంది ఏ పర్పస్, ఈ అమ్మాయి బిహేవియర్ ఏదన్నా వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపించి అడుగుతూ ఉన్నారా, లేదా తనకేమైనా జ్ఞాపకాలు ఉండి అవతల వాళ్ళు కూడా అలాగే ఉండడం వల్ల అట్లీస్ట్ వీళ్ళన్నా ఓపెన్ అవ్వగలిగితే అవతల వాళ్ళపైన అనుమానం కాకుండా తెలుసుకునే ప్రయత్నం అని అనిపిస్తూ ఉంటుంది. ఒక మనిషి క్లియర్గా నాకు ఏ పర్సనల్గా ఎటువంటి ఇది లేదు అని చాలా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా అడుగుతున్నారంటే తెలియకుండానే ఎక్కడో క్యారెక్టర్ల పైన వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఈ అమ్మాయి కూడా అడగగలగాలి అతను ఓపెన్గా, భర్తే కదా, అసలు మీకు ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది ప్రతిసారి అది ఫస్ట్ తెలుసుకోగలగాలి. పర్వాలేదు నేను అర్థం చేసుకోగలను, అసలు నాకు లేదు ముర్రో అంటున్నా, మీరు పదే పదే ఈ ప్రశ్న వేయటానికి ఏంటి కారణం, నా వైపు నుంచి మీకు ఏమన్నా తేడా కనిపిస్తుందా, లేకపోతే మీకు ఏమన్నా అనుమానం వచ్చిందా, ఎవరన్నా ఏమన్నా చెప్పారా, అసలు ఎందుకు ఈ క్వశ్చన్ వేస్తున్నారు అనేది ఆన్సరు అతని నుంచి తెలుసుకోగలగాలి. మీరు అన్నట్టుగానే ఎప్పుడు కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. అడిగే ముందు ఏం అడుగుతున్నాం, ఎలా అడుగుతున్నాం అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది రిలేషన్షిప్. ఎందుకంటే అతను అనుమానం జబ్బుతో అడుగుతూ ఉండొచ్చు, లేదా ఇన్సెక్యూరిటీతో అడుగుతూ ఉండొచ్చు, లేదంటే ఎవరో చెప్పిన దాన్ని నమ్మి బాధపడుతూ అడుగుతూ ఉండొచ్చు, లేకపోతే ఈ అమ్మాయి ప్రవర్తనలో కొన్ని అలాంటి జెస్చర్స్ అంటే ఇష్టం లేనట్టుగా ఉండటం, ఇలాంటి ఏదన్నా ఉండి ఉండొచ్చు. సో ఇవన్నీ మనం అవ్వచ్చు, ఉండొచ్చు, అనుకోవచ్చు అని మనం అంటున్నాం. అదేదో మాట్లాడితే క్లియర్గా తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఒక డైరెక్షన్లో అప్పుడు మనం ఫోకస్ చేయొచ్చు, అతనికి ఎట్లాంటి ఐడియాస్ ఉన్నాయి దీని మీద అనేది. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే మీ రిలేషన్షిప్లో పార్ట్నర్స్లో ఏ ఇద్దరిలో ఒకరు కనుక ఈ విధంగా అడుగుతూ ఉన్నారు, దానికి ప్రతిసారి మేము హర్ట్ అవుతున్నాం అనుకునే ముందు అట్లీస్ట్ ఒకరు కాకపోతే ఒకరైనా ఓపెన్ అయ్యే ప్రయత్నం చేసి కూర్చొని అడిగితే సొల్యూషన్ చాలా ఈజీగా దొరుకుతుంది. దానికన్నా ముందు లేదు మేము ఈ ప్రయత్నాలు చేసాం బట్ ఎక్కడో ఇబ్బందికరంగా ఉంది, సిచ్యుయేషన్ ఇంకోలా అనిపిస్తుంది అన్నప్పుడు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దనగర్ కౌన్సిలింగ్ మీకు అందుబాటులో ఉంటుంది. అది ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.